शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. పోయిన వారం మనం గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని చెప్పుకున్నాం. అందరూ కూడా చాలామంది విన్నారు, మీలో కూడా. ఆ గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని మీరు ఒక్కసారి లౌకికంగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే దాని యొక్క సమరీ ఏంటి? వాట్ ఈస్ ద ఎసెన్స్? వాట్ ఈస్ ద ఎసెన్స్? సమరీ. ఏదన్నా ఒక రిసోర్స్ మీకు అందితే ఆ రిసోర్స్ని ఎంత మేరకు యూజ్ చేసుకోవాలి, ద ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ద రిసోర్స్ ఎట్ ఇట్స్ ఎక్స్టెంట్ అండ్ ఇట్స్ లెవెల్ అండ్ ఇట్స్ లిమిట్, ఇజంట్ ఇట్? దాని యొక్క సామర్థ్యం ఎంత, దాని యొక్క వాడుక ఎంతవరకు మనం చేసుకోవచ్చు, అంతవరకే. అవునా? అదే దాని యొక్క లిమిట్ దాటిపోయింది అనుకోండి, ఎంత ఇబ్బంది పడింది ఏనుగు, ఎంత ఇబ్బంది పడింది. అదే కదా మనం మాట్లాడుకున్నాం. నీళ్లు దాహం వేశాయి, నీళ్లు తాగింది. నీళ్లు తాగడం కోసమని అది చెరువుని వెతుక్కుంది. చెరువుని వెతుక్కున్న తర్వాత చెరువులో నీళ్లు తాగి వదిలేస్తే సరిపోయేది. నీళ్లల్లోకి దిగింది, ఇబ్బంది కొని తెచ్చుకుంది. సరే, తన శక్తి ఉన్నంత వరకు తను పోరాడింది. తర్వాత పరమాత్మని పిలిచింది, పరమాత్మని పూర్తి శరణాగతి చేసి రక్షించమని చెప్పి అడిగింది. పరమాత్మ కూడా పరమ ప్రసన్నుడై పరమ దయాళుడై వచ్చి కాపాడాడు. అవునా? అది క్షీరసాగర మథన అది గజేంద్ర మోక్షణ ఘట్టం. ఒక పరికరము, ఏదన్నా ఒక వస్తువు, ఏదన్నా ఒక అవసరము నీకు ఎంతవరకు అవసరం, ఏ మేరకు నీవు దాన్ని వాడుకోవాలి, దాని లిమిట్ ఎంత అనేది మనకి బాగా తెలియచేస్తుంది గజేంద్ర మోక్షణ ఘట్టం. గజేంద్ర మోక్షణ ఘట్టం అనేది ఒక వస్తువు యొక్క సామర్థ్యము, దాని యొక్క స్థితి, దాని యొక్క అవసరము ఏ మేరకు అనేది మనకి బాగా తెలియచేస్తుంది. కానీ ప్రతి వస్తువుకి కూడా, ఇది బాగా వినండి మీరు, ఈ లైన్ కరెక్ట్గా వినండి. ప్రతి వస్తువుకి కూడా మనం వాడే ప్రతి వస్తువుకి, మన చేతికి వచ్చే ప్రతి వస్తువుకి కూడా పవిత్రత, ఇంపార్టెన్స్, పవిత్రత, శాంటిటీ, మీ అందరికీ అర్థం అవ్వాలి అంటే శాంటిటీ, ఇట్స్ గ్రేట్నెస్, ఇంకా ఈజీగా ఇట్స్ గ్రేట్నెస్, పవిత్రత అనేది ఉంటుంది. ఆ పవిత్రతని కనుక మనం అగౌరవపరిస్తే, అంటే ఆ వస్తువుని అగౌరవపరిస్తే దానివల్ల ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏమిటి? ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతారు, మళ్ళీ పడిపోయిన స్థితి నుంచి పైకి లేవాలంటే ఇంకా ఎంత కష్టపడాలి? అర్థమైందా మీకు? వస్తువుని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకుని వదిలేస్తే మనకి మంచిది. వస్తువు పట్ల గౌరవంగా మెలగకపోయినా కూడా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి అనేది మనకి చూపించారు భాగవతంలో. ఏ రకంగా చూపించారు విందాం. ఇప్పుడు దేవతలందరికీ కూడా రాజు దేవేంద్రుడు. దేవతలందరికీ ఆఖరికి ఆ దేవేంద్రుడి యొక్క పరిధిలోకే కొన్ని విషయాల్లోకి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాల్లోకి దేవతల ఆ పరిధిలోకే, దేవేంద్రుడి పరిధిలోకే పరమాత్మ కూడా వస్తాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు, పరమశివుడు
సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, అమ్మవారులు ముగ్గురు అందరూ దేవేంద్రుడి పరిధిలోకి వస్తారు. కానీ పరిధి దాటి ప్రవర్తించకూడదు. నా అండర్లో ఉన్నారు కదా అని దేవేంద్రుడు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. నేను నియమింపబడ్డాను. ఐ హావ్ బీన్ డెప్యూటెడ్. నేను నియమింపబడ్డాను. సృష్టిలో వాళ్ళందరూ కూడా భాగమే, పరమాత్మ కూడా సృష్టిలో భాగమే. కాబట్టి ఆ భాగం నా పరిధిలోకి వచ్చింది. కాబట్టి నేను పరమ గౌరవంగా నేను ప్రవర్తించాలి అనేటటువంటి దృష్టి దేవేంద్రుడికి కూడా ఎప్పుడూ ఉండి తీరాలి. అది లేకపోతే ఇబ్బంది పడతాడు. ఎలా ఇబ్బంది పడ్డాడో చూద్దాం. చెప్పా కదా, దేవతలందరికీ కూడా అధిపతి రాజు దేవేంద్రుడు. ఈ దేవేంద్రుడు ఏంటంటే కొంచెం భోగలాలసత్వము, అన్నిటికీ ఒక ఐకాన్ లాంటి వాడు అనమాట. ఆధిపత్యానికి ఐకాన్ లాంటి వాడు. అన్ని రకాలైనటువంటి సంపదలకి, అన్ని రకాలైనటువంటి భోగాలకి ఒక ఐకాన్, ఒక ప్రతీక లాంటి వాడు. ఇంద్రుడి దగ్గర లేనిదంటూ ఏమీ లేదు, సమస్తం ఉన్నాయి. ఐరావతం ఉంది, పారిజాతకు వృక్షం ఉంది, కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది, వజ్రాయుధం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇంద్రుడు గర్విస్తే పోతాయా లేదా? గర్వం అనేది ఉండకూడదు కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా అంతటి వాడు లేడు అని చెప్పి ఇంద్రుడు కనుక గర్వంగా ప్రవర్తిస్తే చెడిపోయేది ఎవరు? అవునా కదా? చెడిపోయేది ఎవరు? ఇంద్రుడు గర్వంగా ప్రవర్తిస్తే. ఆ ప్రవర్తనే ముంచేసింది ఇంద్రుడిని. ఒకానొక రోజున ఏం జరిగిందంటే, ఇంద్రుడు వనవిహారం చేస్తున్నాడు. వనవిహారం అంటే అడవిలో తిరుగుతున్నాడు. అధిపతి తన ఇష్టం ఎలాగైనా ఎక్కడైనా తిరగచ్చు. వనవిహారం చేస్తున్నాడు ఇంద్రుడు. ఆ వనవిహారం ఎవరితో చేస్తున్నాడు? శచీదేవితో చేస్తే పర్వాలేదు, భార్య అయినటువంటి శచీదేవితో చేస్తే పర్వాలేదు, ప్రియురాలైనటువంటి దేవవేసి అయినటువంటి రంభతో కలిసి వనవిహారం చేస్తున్నాడు. అలా చేస్తుండగా దూర్వాసో మహర్షి ఆ మార్గం గుండా వచ్చాడు. అంతకుముందు దూర్వాసో మహర్షి ఎక్కడి నుంచి వస్తున్నాడు? వైకుంఠం నుంచి వస్తున్నాడు. వైకుంఠం నుంచి దుర్వాసో మహర్షి వచ్చి ఇంద్రుడు వెళ్తున్నటువంటి మార్గంలో ఎదురొచ్చాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చెయ్యాలి? నమస్కరించాలి. అంతవరకు చేశాడు. దుర్వాసో మహర్షి కాబట్టి నమస్కరించడం వరకు చేశాడు. మనం ఇక్కడ బాగా క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, దూర్వాస మహర్షి కానివ్వండి, భృగు మహర్షి కానివ్వండి, విశ్వామిత్రుడు కానివ్వండి, జమదగ్ని కానివ్వండి, లేదా అసలు అవసరమైన చోట శాపం అనేది, శాపవాక్యం అనేది వదిలిన ఏ మహర్షి పట్ల కానివ్వండి, మనకి చాలా తక్కువ భావన ఉంటుంది. ముఖ్యంగా దూర్వాసో మహర్షిని, విశ్వామిత్రుడిని, జమదగ్నిని, ఈ ముగ్గురిని ఒక రాటకు కట్టేస్తాం. పరమ కోపిష్టాళ్ళు, పరమ మూర్ఖులు, ఆలోచన అనేది అసలు చెయ్యరు అనేది ఒక స్టాంప్, ఒక ముద్ర వేసేస్తాం మనం. కానీ ఆ ముద్ర ఎందుకు వేశారు? అసలు ఆ ముద్ర వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ముద్ర తెచ్చుకోవాల్సిన, ఆ ఇంప్రెషన్ వాళ్ళు తెచ్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు దుర్వాసో మహర్షి ఏ మాత్రము కూడా అధార్మికుడు కాదు, చెడ్డవాడు కాదు, దుర్మార్గుడు కాదు, ఎటువంటి భోగలాలసత్వము లేదు, ఏమీ లేదు. ఈ చెప్పిన ఏ మహర్షికి కూడా, విశ్వామిత్రుడు కానీ, దుర్వాసుడికి కానీ, భృగు మహర్షికి కానీ, జమదగ్నికి కానీ, వీళ్ళు ఎవరు కూడా అధార్మికులు కారు, చెడ్డవారు కారు, లోపాలు లేవు, ఏమీ లేవు. వారు ఎప్పుడూ కూడా పరమాత్మని స్మరించుకుంటూ ఉంటారు. ఆ పరమాత్మని స్మరించుకున్నటువంటి పుణ్యం వాళ్ళు ఏమన్నా మూట కట్టుకుని ఉత్తరీయంలో తీసుకుని వెళ్ళిపోతున్నారా? సప్తర్షి మండలానికి కానీ, లేదంటే మోక్షానికి కానీ వెళ్ళిపోతున్నారా? లేదు. అది సమస్తము కూడా మానవాళికి ధారపోశారు. స్తోత్రాల రూపంలో, యజ్ఞాల రూపంలో, అన్ని రూపాలుగాను వారు వాళ్ళు సృష్టించినటువంటి కొన్ని వస్తువుల రూపంలో ఇన్ని రకాలుగా వాళ్ళు ధారపోశారు. అవునా? ఇన్ని రకాలుగా మనకే ఇచ్చారు, అదంతా కూడా మనకే ఇచ్చారు. కానీ ఆ ఇస్తున్నటువంటి క్రమంలో ఏంటంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి చిరాకు వస్తుంది. నేను పరమాత్మ కోసం పరితపిస్తున్నాను, వీళ్ళెందుకు మాటి మాటికి మమ్మల్ని అభ్యంతర పెడతారు ఎందుకు?
ఎందుకు అభ్యంతర పెడుతున్నారు? ఎందుకు ఇంత విసిగిస్తున్నారు? ప్రతి ఒక్కడు ఏంటంటే పోయిన గజేంద్ర మోక్షణ ఘట్టంలో చూసామా మనం, హూహు అనే రాక్షసుడు, హూహు అనేటటువంటి గంధర్వుడు దుర్వాసో మహర్షి స్నానం చేస్తుంటే వెళ్ళి అభ్యంతర పెట్టాడు. దుర్వాసో మహర్షి స్నానం ఎందుకు చేస్తున్నాడు? వెంటనే స్నానం చేసి సంధ్యావందనం తర్పణం వదులుకోవాలి, అవునా? అందుకని స్నానం చేస్తున్నాడు. అటువంటి వాణ్ణి మూర్ఖత్వంతో వెళ్ళి ఆట పట్టిస్తే మండిపోతుందా లేదా? అవునా కాదా? మరి అలాంటి పనులు చెయ్యొచ్చా? ఇక్కడ మనం చాలా క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, శపించినంత మాత్రాన మునులెవరూ కూడా, మహర్షులెవరూ కూడా పాపం దుర్మార్గులు కాదు, వాళ్ళెవరూ కూడా లోపం ఉన్నవాళ్ళు కాదు. ఆఖరికి ఎంత దిగజార్చేశామంటే ఈ దూర్వాసుడి గురించి, విశ్వామిత్రుడి గురించి, భృగు మహర్షి గురించి, జమదగ్ని గురించి కాస్త ఇప్పటి రోజుల్లో కూడా ఎవరైనా కాస్త గట్టిగా కోపం వేసి కేకలేసే వాళ్ళు ఉంటే, గట్టిగా ఎవరైనా కోపం వచ్చి కేకలేసే వాళ్ళు ఉంటే, వీడు మరీ దూర్వాస మహర్షిలా తయారయ్యాడు, వీడు మరీ విశ్వామిత్రుడిలా తయారయ్యాడు, వీడిది నిజంగా భరద్వాస గోత్రమా లేకపోతే దూర్వాస గోత్రమా? ఈ స్థాయికి దిగజార్చేశారు వాళ్ళని. అందుకని నేను చెప్తున్నది ఏంటంటే, వారు పాపం అటువంటి వారు కాదు. వాళ్ళు చేసేదంతా కూడా విశ్వ కళ్యాణం కోసం, మనందరి మంచి కోసం, మనందరి బాగు కోసం చేస్తున్నారు వాళ్ళు. అటువంటి వారిని అభ్యంతర పెడితే వారికి వచ్చేటటువంటి కోపం ఆ స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయిలో ఏంటంటే వాళ్ళు లూజ్ దేర్ కంట్రోల్, వాళ్ళ పట్ల, వాళ్ళ మీద వాళ్ళు ఆ పట్టు కోల్పోతారు. ఆ కంట్రోల్ లేకుండా పోయి ఒక్కసారిగా ఒక శాపవాక్యం వదిలిపెడతారు. వదిలిపెడితే అనుభవించక తప్పదు. నీకు మంచి చేయబోయేవాడిని నువ్వు విసిగిస్తే వాడు తిట్టినప్పుడు నువ్వు పడాలి, అవునా కదా? నీకు మంచి చేసేవాడిని నువ్వు విసిగించి వాడిని తక్కువ భావనతో చూస్తే వాడు తిడతాడు, నీ కర్మ ఇంతే అంటాడు. నోరు మూసుకుని ఉండాలి, తప్పదు, అనుభవించాలి పర్యవసానం. అలాగే ఈ దూర్వాసో మహర్షి చెప్పా కదా, వైకుంఠం నుంచి వస్తున్నాడు. వైకుంఠంలో శ్రీహరి దర్శనం, నారాయణుడి దర్శనం చేసుకుని వస్తున్నాడు. వస్తూ ఈ ఇంద్రుడికి ఎదురుపడ్డాడు. ఇంద్రుడికి అప్పటికే ఐరావతము ఇవన్నీ ఉన్నాయి. ఐరావతము, ఉచ్చైశ్రము, తర్వాత నందనవనంలో పారిజాత వృక్షము, కల్పతరువు, కామధేనువు అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయనేటటువంటి అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు ఇంద్రుడు, రంభతో తిరుగుతూ. దుర్వాసో మహర్షి కనిపించగానే నమస్కరించాడు. మహానుభావ, నువ్వు గొప్పవాడివి, మహర్షివి అని చెప్పి తప్పు లేకుండా నమస్కరించాడు. అక్కడ చేసిన నమస్కారం త్రికరణ శుద్ధిగా చేశాడు ఇంద్రుడు, దేవేంద్రుడు. అంతవరకు మెచ్చుకోవాలి. చేసినప్పుడు ఏం జరిగింది? దూర్వాసో మహర్షి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తనకు అనుగ్రహించినటువంటి పుష్పమాలిక, పారిజాత పుష్పమాలం, మాలిక అంటే దండ, పారిజాత పూల దండ. ఆ పారిజాత పూల దండని దూర్వాసో మహర్షికి ప్రసాదం కింద ఇచ్చాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఇస్తే నువ్వు దేవేంద్రుడివి, ఇది పరమాత్మ యొక్క నిర్మాల్యం. నిర్మాల్యం అంటే నిన్న పెట్టిన పూలన్నీ రేపు పొద్దుటికి నిర్మాల్యం అంటారు. మనం ఇళ్లల్లో పూజ చేసుకుంటున్నాం కదా, పూజ చేసుకునేటప్పుడు దేవతా మందిరంలోనూ పటాల దగ్గర అన్ని చోట్ల విగ్రహాల దగ్గర పెట్టినటువంటి పూలని నిర్మాల్యము అంటారు. ఇవాళ పెట్టిన పువ్వు పుష్పం, రేపటికి నిర్మాల్యం. ఇది దైవ నిర్మాల్యం. నువ్వు దేవేంద్రుడివి కాబట్టి నీకు ఇస్తే నువ్వు ఆధిపత్యం వహించేటటువంటి ఈ లోకాలు, ఈ దిక్పాలకులు అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఓ దేవేంద్రుడా, ఈ పారిజాత పుష్పహారాన్ని నువ్వు తీసుకో అని చెప్పి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఏం చెయ్యాలి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైనా గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, మనందరం గుడికి వెళ్తాం. గుడికి వెళ్తే శఠారి పెడతారు, పాదుకలు ఇక్కడ పెట్టి మనకి తీర్థం ఇచ్చి వెంటనే పువ్వు ఇస్తారు. దేవుడి దగ్గర పూజ చేసినటువంటి ఒక పువ్వు ఇస్తారు. ఆ పువ్వు ఇచ్చిన వెంటనే ఏం చేయాలి? ఆడైనా సరే మగైనా సరే ముందు కళ్ళకు అద్దుకోవాలి. తర్వాత ఇలా ఒకసారి నెత్తిన పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే పువ్వు జల్లో తురివేసుకోవచ్చు, మగవాళ్ళ సంగతి చెప్పు. ఇలా నెత్తిన పెట్టుకునేడానికి ఎటువంటి ఇది లేకపోతే జోబులో వేసుకోవాలి, లేదంటే చెవి మీద ఇలా పెట్టుకోవాలి, లేదా అధమం
ఎవరూ తొక్కని చోట వెయ్యాలి. ఎవ్వరూ తొక్కని చోట వెయ్యాలి అంటే ఏ మొక్కల్లోనో అక్కడైనా వేయాలి. అలా అని తులసి మొక్కలో మాత్రం వేయకండి. తులసి మొక్కలో వేయకూడదు. నిర్మాల్యం తీసుకెళ్ళి తులసి మొక్కలో వేసుకోకూడదు. మామూలు ఇంట్లో చెట్లు మొక్కలు అవి ఉంటాయి కదా, కాస్త ఎత్తు మీద అక్కడ వేయచ్చు, తొక్కని చోట. ఇంద్రుడు ఏం చేశాడు? అహంకారం కొద్దీ అందులో సురాపానం చేస్తున్నాడు. సురాపానము అంటే ఏమీ లేదు, హీఈస్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. హీఈస్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. సురాపానం చేస్తున్నాడు, రంభతో ఉన్నాడు, రజోగుణ దీంతో రజోగుణం బాగా ఎక్కువగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు, రజోగుణ స్థితిలో ఉన్నాడు. కొంచెం ఇదిగా ఉంది, అందులో ఆల్కహాల్ కూడా తీసుకుంటున్నాడు కాబట్టి కొంచెం వేరే రకంగా ఉంది పరిస్థితి. ఇవ్వగానే ఆ దండ ఇవ్వగానే ఏం చేయాలి? ఇంద్రుడైనా సరే కళ్ళకు అద్దుకొని ఒకసారి ఇలా నెత్తి మీద పెట్టుకున్న తర్వాత దాన్ని భద్రపరుచుకోవాలి, లేదా ఇంకో రకంగా ఇది చేసుకోవాలి. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. నడిచే దేవుడు అని చెప్పి మనందరికీ కూడా ప్రాతస్మరణీయుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చిదంబరం నుంచి కానీ లేదా కంచి నుంచి కానీ, ఆయన ఉండేదే కంచిలో కదా, కంచి నుంచి కానీ లేదంతా తిరుమల నుంచి కానీ ఆయనకు ప్రసాదం కానీ లేదా నిర్మాల్యం కానీ తులసిమాల కానీ వస్తే ఆయన పరమ సభక్తికంగా చేసేటటువంటి మొట్టమొదటి పని ఆ తీసుకున్న ఆ బుట్టలో ఇస్తారు ఆయనకి. ఇప్పుడు పెద్ద ఆయన పరమాచార్య స్వామి వారు అంటే బుట్టలో ఇస్తారు ఆయనకి. తీర్థము, ప్రసాదము, తులసిమాల అన్నీ కలిపి బుట్టలో పెట్టిస్తారు. ఆ బుట్ట పళంగా ఏం చేసేవారంటే ఇలా కళ్ళకద్దుకుని బుట్టతో సహా ఇలా నెత్తి మీద పెట్టుకుని కాసేపు అలా ఉండేవారు ఆయన. అంత పరమ భక్తి ఆయనకి. యతి, నడిచే దేవుడు. ఆయన చేసినన్ని చాతుర్మాస్యాలు భూప్రపంచం మీద ఎవ్వరూ చేయలేరు. ఆయన చేసినన్ని చాతుర్మాస్యాలు భూప్రపంచం మీద ఎవరూ చేయలేదు. అదే అలవాటు ఆయన శిష్యుడు, ఆయన యొక్క పరంపరలో తర్వాతి వారైనటువంటి వారసుడైనటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా అలాగే చేసేవారు. నేను చాలాసార్లు చూశాను అలా చేయడం. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, ఆయనకి అదే అలవాటు. ఆ బుట్ట మొత్తాన్ని ఇలా పరమ సభక్తికంగా ఇలా తల మీద పెట్టుకుంటారు. తరువాత కాసేపు పక్కన పెట్టుకుని కళ్ళు మూసుకుంటారు. అది పరమాత్మ పట్ల గౌరవం, భక్తి. అంతే భక్తి ఉండాలి. ఇప్పుడు తిరుపతి గుండించో ఇంకో దాని నుంచో వచ్చిందే అంత భక్తిగా చూస్తున్నారే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి డైరెక్ట్గా ఇచ్చాడు దండ. దాని పట్ల ఎంత గౌరవంగా ఉండాలి, అవునా కదా? ఆ గౌరవం లేకుండా ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఐరావతం మీద వేసాడు. అది తరిస్తుంది ఐరావతం. ఆ పుణ్యం ఏదో ఐరావతానికి వస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీ అందరికి. మనం కూడా గుళ్ళకి గోపురాలకి వెళ్తూ ఉంటాం, పెద్ద పెద్ద గుళ్ళకి వాటికి, అవునా? వెళ్తూ ఉంటాం. మనకు అక్కడ దండిస్తారు ఎవరైనా కొంచెం గౌరవించదగ్గ వాళ్ళు అని అనుకుంటే, దంపతి సమేతంగా వెళ్ళినా చేసినా కూడా దండ వేస్తారు అక్కడ. కారులో వెళ్తాం కదా, కారులోనో జీప్లోనో దేంట్లోనో వెళ్తాం. ఆ దండ బయటికి రాగానే ఫస్ట్ పని చేసేది ఏంటంటే మల మాడిపోతూ ఉంటుంది ఆ బానెట్. ఎందుకంటే 200 కిలోమీటర్లు అప్పటికే ట్రావెల్ చేసి ఉంటాం కదా మనం. ఏ శ్రీశైలం వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే అప్పటికే 200-250 కిలోమీటర్స్ వీ మైట్ హ్యావ్ ట్రావెల్డ్. అప్పటికి అది వేడిగా ఉంటుంది ఆ బానెట్. దాని మీద కడతాం. కట్టేసరికి ఏమవుతుంది? పూలు మాడిపోతాయి, అరగంటలో మాడిపోతాయి ఆ పూలు. ఏమవుతోంది? దేవుడి ప్రసాదం నీ చేతికిస్తే అంత అగౌరవంగా మాడిపోయేంతవి స్థితికి తీసుకొచ్చేస్తే ఇంకేం బాగుంటుంది? బాగుండమంటే మాత్రం ఏం బాగుంటుంది? అదే చేశాడు ఇంద్రుడు కూడా. ఇంద్రుడు కూడా అదే చేశాడు. పారిజాత పుష్పమాల ఇస్తే తీసుకెళ్ళి భార్యకి ఇవ్వాలి. ముందుగా ఏం చేస్తాం? దండం పెట్టుకుని పక్కనే భార్య ఉంటే భార్యకి ఇస్తారు ఆ పూలమాలని. ఇవ్వకుండా రంభతో ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. దానికి తోడు ఆ దండ తీసుకెళ్ళి ఐరావతం మీద పడేశాడు. ఐరావతం ఏం చేస్తుంది? మహా అయితే 10 నిమిషాలు ఇచ్చుకుంటుంది, తర్వాత తొండంతో తీసి ఒక్కసారి ఇలా విసిరేస్తుంది. అది చూశాడు దూర్వాసుడు. చూసి
ధూర్తుడా, లోకాధిపత్యం నీకు ఉంది, దైవాధిపత్యం నీకు ఉందని చెప్పి నిన్ను గౌరవించే విధంగా నేను ప్రవర్తిస్తే నీకు ఇచ్చినటువంటి వస్తువు పట్ల నీకు గౌరవం లేదు, అది ఎంత పవిత్రమైనదో నీకు తెలిసి ఉండి కూడా నువ్వు పరమ హేయంగా ప్రవర్తించావు, పరమ అగౌరవంగా ప్రవర్తించావు. ఆ వస్తువు పట్ల, ఆ మాల పట్ల, దైవ నిర్మాల్యం పట్ల నీకు ఏమాత్రము కూడా అసలు ఎటువంటి గౌరవము లేకుండా చేస్తున్నావు. నీకు తగిన గురపాఠం తెలియాలి, జరగాలి అంటే నీ వైభవం అంతా కోల్పోను, మొత్తం నీ వైభవం కోల్పో, నీకున్నదంతా అణిగిపోవాలి, సమస్తం అణిగిపోవాలి, నీకు ఏమీ లేకుండా అయిపోతావు అని చెప్పగానే ఇంద్రుడికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా తయారయ్యి, ఎక్కుతుంది కదా ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తున్నాడు అంటే, మొత్తం దిగిపోయేసరికి తెలుసుకున్నాడు తప్పేం చేశాను అనేది తెలుసుకున్నాడు. ఒక నిమిషం. ఏం తప్పు చేశాను అన్నది తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఆలోచించడం, తప్పు చెయ్యడం ఎందుకు, ఆలోచించడం ఎందుకు. ఆలోచించడం మొదలు పెట్టేసరికి నెమ్మదిగా దేవతలందరూ వచ్చారు. ఈ శాపం ఇచ్చిన వెంటనే రాక్షసులందరూ అమరావతి మీద దండెత్తేశారు. ఎందుకంటే పరిణామం అనేది, ఒక కాన్సిక్వెన్స్ అనేది, ఒక ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ అనేది ఎలా జరుగుతాయి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. శపించిన వెంటనే అక్కడ రాక్షసులందరూ కూడా అమరావతి మీద దండెత్తేశారు. అమరావతి రాక్షసుల చేతిలోకి వెళ్ళిపోయింది పూర్తిగా. అమరావతి అంటే దేవలోకం, రాక్షసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వైభవం అంతా పోయింది. లక్ష్మీదేవి వైకుంఠాన్ని కూడా వదిలి వెళ్ళిపోయింది. ఎందుకు? సంపదలన్నిటికీ అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి, సంపదలన్నిటికీ కూడా అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి తన నిజస్థానమైనటువంటి క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ వెళ్ళిపోయాయి. లక్ష్మీదేవికి సంబంధించినవి అన్నీ వెళ్ళిపోయాయి. ఏవేవి వెళ్ళిపోయి? చంద్రుడు వెళ్ళిపోయాడు, ముఖ్యమైన వాడు, తమ్ముడు, తోడబుట్టినవాడు వెళ్ళిపోయాడు చంద్రుడు. వెంటనే కామధేను వెళ్ళిపోయింది, కల్పవృక్షం వెళ్ళిపోయింది, ఐరావతం వెళ్ళిపోయింది, ఉచ్చైశ్రవం వెళ్ళిపోయింది, ఊర్వశి వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అప్సరోకాంతరు వెళ్ళిపోయారు, బృహస్పతి వెళ్ళిపోయాడు. బృహస్పతి కూడా క్షీరసాగరంలోంచి లక్ష్మీదేవితో పాటు వచ్చిన వాడే కదా. లక్ష్మీదేవికి అన్నగారు అవుతాడు బృహస్పతి. అన్నదమ్ముల వరుసకు వస్తాడు బృహస్పతి కూడాను. చంద్రుడు క్షీరసాగరంలోంచి పుట్టినప్పుడు బృహస్పతి కూడా క్షీరసాగరంలోంచే పుట్టాడు. మరి ఇద్దరు కూడా అన్నదమ్ముల వరుసకే వస్తారుగా. బృహస్పతి వెళ్ళిపోయాడు. అంతా మొత్తం తన గ్లోరీ మొత్తం పోయింది, తన వైభవం అంతా అంతమైపోయింది. ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. మీరు ఒకసారి దీన్ని, ఈ ప్రవర్తన అనేది ఒకసారి రిలేట్ చేసుకోండి. మీరు మనం రామాయణం చెప్పుకున్నప్పుడు గుర్తుందా? శ్రీరామచంద్రమూర్తి మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు వీరమర్యాదగా మొట్టమొదటిసారి శివధనుస్సుని అందుకుంటున్నప్పుడు ఎంత గౌరవంగా ప్రవర్తించాడు, అవునా కదా? శివధనుస్సుని ఎక్కుపెట్టేటప్పుడు చక్కగా దానికి ముందుగా నమస్కరించిన తరువాత దాని చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి మళ్ళీ నమస్కరించి ఎంత పరమ పవిత్రంగా ముట్టుకున్నాడు. ఎవరు? ఆ రాముడు ఎవరు? రాముడు ఎవరైనా తక్కువవాడా? ఏమైనా మామూలు వాడా? మారు రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అందుకుంటున్నది తనంతటి వాడు మోసినటువంటి శివధనుస్సు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయం శివ. వీళ్ళిద్దరూ ఒకటే, ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఒక వస్తువుని అవతల వైపు వాడు తనంతటి వాడు ఎక్కుపెట్టినటువంటి వస్తువుని తను ముట్టుకునేటప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా, ఎంత భక్తిపూర్వకంగా, ఎంత వినమ్రంగా ప్రవర్తించాడు రాముడు. శివధనుస్సుని ముట్టుకునేటప్పుడు, ఎక్కుపెట్టేటప్పుడు అనలేదు, ఎక్కుపెట్టేటప్పుడు దాన్ని ఎలా ఎక్కుపెట్టాలో అలాగే ఎక్కుపెట్టాడు. ఎడమ కాలుతో అణిచిపెట్టి ఎక్కుపెట్టాడు. అది వీర మర్యాద. కానీ ముందు భక్తిగా దండం పెట్టుకుని ప్రదక్షిణం చేసి నమస్కరించుకుని అప్పుడు దాన్ని ఎక్కుపెట్టాడు. పరమాత్మకే అంత భక్తి ఉన్నప్పుడు
పరమాత్మకే అంత భక్తి ఉన్నప్పుడు పరమాత్మ కనుసన్నల్లో మెలిగేటటువంటి ఒక సామంతరాజు లాంటి వాడు దేవేంద్రుడు. జస్ట్ హీఈస్ అన్ ఇన్ఛార్జ్, హీఈస్ ఎ డెప్యూటెడ్ మేనేజర్. అట్లాంటి వాడు పరమాత్మకే అంత ఉన్నప్పుడు పరమాత్మ కింద ఒక 2 లెవెల్స్ కింద ఉండేటటువంటి ఈ ఇంద్రుడు ఎంత భక్తిపూర్వకంగా ప్రవర్తించాడా? దానివల్ల ఎంత కోల్పోయాడు, ఎంత అనుభవించబోతున్నాడు? అవునా కదా? అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గుర్తొచ్చింది, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరు సలహా ఇస్తారు, అన్నిటికీ ఒకడే. ముందు ఫస్ట్ కన్సల్టెంట్ ఫిజిషియన్ చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళారు. తాతగారు కదా మరి, కశ్యప ప్రజాపతి బ్రహ్మగారి కొడుకు, కశ్యప ప్రజాపతి కొడుకులు వీళ్ళంతాను, బ్రహ్మ ఇత్యాదులంతారు. కశ్యప ప్రజాపతి కొడుకు ఇంద్రుడు, అదితీదేవి పిల్లలు కదా దేవతలంతా, అదితీదేవి పిల్లలే కదా దేవతలంతాను. దితీదేవి పిల్లలు రాక్షసులు. మరి కశ్యప ప్రజాపతి తండ్రి బ్రహ్మగారు, తాతగారేగా మరి ఇంద్రుడికి. వెళ్ళాడు, తాతగారండి ఇది జరిగింది అంటే, ఒరే నీకు ఎన్నిసార్లు చెప్పాము, కళ్ళు నెత్తినెట్టుకుని ప్రవర్తించకు, ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? వినలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నావు. ప్రతిసారి ఎవరో ఒకళ్ళు దండెత్తను, నువ్వు వెళ్ళి ఎక్కడో ఒకటి దాక్కోను, విష్ణుమూర్తి ఏదో ఒక అవతారం తీసుకోను, మళ్ళీ రాను, ఏమిటిదంతా అని ముందు మందలించాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు దేవేంద్ర, ముందు మదోన్మత్తుడివై ప్రవర్తిస్తున్నావు నువ్వు, అది నువ్వు తగ్గించుకోవాలి, తగ్గించుకోకపోతే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పాడు. తరువాత తరుణోపాయం ఆలోచించడం మొదలుపెట్టాడు. అష్టదిక్పాలకులు, యముడు, వరుణుడు, ప్రభంజనుడు అందరూ ఉంటారు, కుబేరుడు అందరూ చుట్టూతా ఉంటారు. ఇంకా పనే ఉంది. నాయకుడు ఎక్కడుంటే ఈ వినాయకులందరూ చుట్టూతా చేరి నువ్వు చేసావు. ముందు ఇప్పుడు ఇంద్రుడికి ఏంటంటే ఫస్ట్ అసలు బాధ కన్నా కూడా వీళ్ళందరూ షెంటి పారేస్తున్నారు. రే నువ్వు తిరిగావు ఆ రంపనేసుకుని, ఆ దండేదో ఆయన ఇచ్చినప్పుడు నోరు మూసుకుని పక్కన పెట్టుకోవచ్చు కదా, అది తీసుకెళ్ళి ఐరావతం మీద వేయడం ఎందుకు? నీతో పాటు మా అందరికీ కూడా ఈ గతి ఏమిటి? నువ్వు రాజువైనటువంటి కర్మానికి మా అందరికీ కూడా ఏమిటి గతి అని చెప్పి వాళ్ళందరూ ఛాదేస్తున్నారు ఇంద్రుడిని ముందు. అసలు బాధ కన్నా ఈ బాధ ఎక్కువగా ఉంది. వెనకాల వాళ్ళందరూ వాయించేయడం. ఈ వెనకాల వాళ్ళందరితో ఎలా ఉంటుందంటే, బాధ వచ్చినప్పుడు నీ వల్లేరా ఇదంతా అని చెప్పి చెడతారు. బాగున్నప్పుడు దేవేంద్ర నీ అంతటి వాడు కాబట్టి లాక్కొచ్చాడు, నీ అంతటి వాడు కాబట్టి సామర్థ్యంగా చేయగలిగాడు. వెనకాల వాళ్ళ పద్ధతి అలా ఉంటుంది. వెనకాల మాట్లాడుకునే వాళ్ళు, మన వెనక ఉన్నారు అనుకునే వాళ్ళందరి పద్ధతి ఎప్పుడూ అలానే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు, ఏం ఉన్నది ఒకటే మార్గం మనకి, అయితే శివుడు తప్పితే విష్ణువు. ఇది ఏంటంటే దిస్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం, స్థితికారకత్వానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఇది. ముందు నీకు ఉన్నదంతా కూడా వెనక్కి రావాలి. నువ్వు కోల్పోయింది సమస్తము కూడా, సర్వము కూడా నీ వెనక్కి నువ్వు పొందగలగాలి. అంటే ఎవరి అనుగ్రహం కావాలి? లక్ష్మీ అనుగ్రహం కావాలి. ప్రస్తుతం లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయిందిరా నాయన. నువ్వు చేసిన పనికి అలక్ష్మి ఆవరించింది. ప్రపంచం మొత్తము కూడా అలక్ష్మి ఆవరించింది. అంటే దరిద్రం తాండవిస్తోంది నువ్వు చేసిన పనికి. కాబట్టి వెళ్ళి పెద్ద ఆయన్ని పట్టుకుందన్నాడు అని చెప్పి వైకుంఠానికి తీసుకెళ్ళాడు. వైకుంఠానికి తీసుకెళ్లేసరికి విష్ణుమూర్తి చక్కగా శేషతల్పం మీద పడుకుని, తెలుసు ఆయనకి జరిగిందేమిటో, ఆయనకి తప్పితే మనకు తెలుస్తుంది. ఆయనకి తెలుసు, వస్తారని తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు. ఇప్పుడు విష్ణుమూర్తి లౌక్యంగా చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అసలు వీళ్ళకి ముందు సంస్కారం నేర్పించాలి ఈ దేవతలకి. ఎందుకంటే మా దగ్గర ఉంది కాబట్టి మేమే గొప్పాళ్ళం అనేటటువంటి ఇది ఉంది. ఇంకొకటి, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము అవన్నీ అడగాల్సిన అవసరం లేదు అనేటటువంటి అహంకారం ఎక్కువైపోయింది వీళ్ళకని ఆలోచిస్తున్నాడు. ఇది ఎక్కడ వస్తుందంటే నేను చెప్తాను మీకు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అనేది చెప్తాను మీకు. వెళ్ళేసరికి ఈ విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువుని వీళ్ళందరూ కూడా కీర్తించడం మొదలుపెట్టారు.
ఎటువంటి విష్ణువుని చూశారు వైకుంఠంలో? హార కిరీట కేయూర కుండల పాదకటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదకి శంఖ చక్ర శరానన సంయుతంబు మరకతశ్యామంబు సరసిజ నేత్రంబు కర్ణాభరణ కాంతి గండయుగము కలిత కాంచన వర్ణ కౌసేయ వస్త్రంబు శ్రీవన మాలికా సేవితంబు నై మనోహరంబు నై దివ్య సౌభాగ్యమైన అతని రూపు హర్షమొసగా చూచి బ్రహ్మహరుడు, గుర్తుపెట్టుకోండి, బ్రహ్మహరుడు సురులు తానును పొంగి వినమ్రుడగుచు పొగడదొడగే. ఎటువంటి వాణ్ణి చూశారు? ఆ విష్ణువు అసలు ఎలా ఉన్నాడు? హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబు అని చెప్పి ఆయన పెట్టుకున్నటువంటి ఆభరణాలన్నిటినీ ఒక్క లిస్ట్ వేశాడు పోతనామాచ్యుడు. ఎవరికైనా అవుతుందా అది? చక్కగా కిరీటం పెట్టుకున్నాడు, హారాలు వేసుకున్నాడు, సాలగ్రామాల ఏం అక్కర్లేదమ్మా, కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. ఒక్కసారి అనుకోండి మీరందరూ, కళ్ళు మూసుకుని ఈ పద్యం చదివితే విష్ణువు సంగతి ఎలా ఉన్నా మనకు కనిపించేది వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే మనకి తెలిసిన విష్ణువు ఆయనే, మనకి తెలిసిన విష్ణువు, మనకి తెలిసిన పరమాత్మ ఆయనే. హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబు, చక్కగా వజ్ర కిరీటం, శంఖ చక్రాలు, మెరిసిపోయేటటువంటి వజ్రాభరణాలు, చక్కగా సాలగ్రామమాలలు, మకర కుండలాలు, ఇక్కడ పెట్టుకున్నటువంటి ఆభరణాలు అన్నీ చక్కగా అలా 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 మెరిసిపోతుండగా, మెళ్ళో వక్షస్థల లక్ష్ములిద్దరూ శ్రీదేవి భూదేవి ఉండగా, చక్కగా కౌస్తుభమణి మెరిసిపోతూ ఉండగా, ఈ మధ్య చేయించినటువంటి అష్టలక్ష్మీహారం అలా వెలిగిపోతూ ఉండగా, సహస్రనామాల మాల వేసుకుని కాళ్ళ కింద కూడా, మోకాళ్ళ కింద కూడా ఆభరణాలు పెట్టుకుంటారా అనేటటువంటి అనుమానంతో మనం చూసేలాగా మోకాళ్ళ కింద పెట్టుకునేటటువంటి ఆభరణాలు, తులసిమాలలు, చక్కటి రంగురంగుల పూలమాలలు అన్నీ వేసుకుని కనిపిస్తాడు వెంకటేశ్వర స్వామి. అంతకన్నా మనం ఇంకంతకన్నా దర్శనం ఏం చేయగలం? ఎవరైనా చేయగలిగితే వాళ్ళకి నేను నమస్కరిస్తాను. అంతకు మించిన దర్శనం మనం ఏం చేయగలం విష్ణుమూర్తి విషయంలో? హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదకి శంఖ చక్ర శరానన సంయుతంబు మరకతశ్యామంబు. మరకతశ్యామంబు అంటే పచ్చటి శిల, పచ్చటి వజ్రం లాంటి ఒక ఆభరణం మరకతము అంటే. ఎమరాల్డ్, ఈజీగా చెప్పాలంటే ఎమరాల్డ్. మరకతశ్యామంబు సరసిజ నేత్రంబు కర్ణాభరణ కాంతి గండ యుగము. కర్ణాలకి పెట్టుకున్నటువంటి, ఇది ఎంత ఈజీగా చెప్పాడంటే, చెవులకి పెట్టుకున్నటువంటి కుండలాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క శోభ, వాటి యొక్క కాంతి, వెలుగు, వాటి తేజస్సు ఎంత ఇదిగా ఉందంటే ఆ పెట్టుకున్నటువంటి తేజస్సు వల్ల ఈ బుగ్గలు మెరిసిపోతున్నాయట. అదేమిటి బుగ్గలు మెరిసిపోవడం ఏమిటి? కుండలాల వల్ల బుగ్గలు మెరిసిపోవడం ఏమిటి? మరి ఆయన పెట్టుకున్న కుండలాలేం తక్కువ కుండలాలా? మామూలు మనమేమి బేగం బజార్లో కొనుక్కొచ్చుకున్న రకం తీసుకొచ్చి పెట్టుకోడు కదా విష్ణుమూర్తి. ఒక చెవికి సూర్యుడు, ఒక చెవికి చంద్రుడు ఉంటాడు. సూర్యుడు చంద్రుడు మెరిసిపోతుంటే చెంపలు మెరవకేమవుతాయి? అటువంటి కుండలాలు పెట్టుకున్నట్ట. కలిత కాంచన వర్ణ కౌసేయ వస్త్రంబు శ్రీవన మాలికా సేవితంబు. చక్కటి పట్టుపంచ, వెలిగిపోయేటటువంటి పట్టుపంచ చక్కటి అంచుతో పట్టుకున్నాడు. వనమాలిక వనమాలిక అంటే తులసిమాల, వనమాలిక వేసుకున్నాడు. ఇవన్నీ వేసుకున్నటువంటి నయన మనోహరమైనటువంటి దివ్యమంగళ స్వరూపం. అంతే మనకి కనిపిస్తున్న స్మూర్తి అదే, నయన మనోహరమైనటువంటి దివ్యమంగళ స్వరూపం. అతని రూపం చూసి హర్షం అంటే ఆనందం వ్యక్తీకరిస్తున్నట్ట. ఎవరెవరు వ్యక్తీకరిస్తున్నారు ఆనందాన్ని? మామూలు వాళ్ళు కాదు, దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు, ఏమొచ్చినా ముందు పరిగెత్తేటటువంటి బ్రహ్మగారు, సృష్టికర్త అనేటటువంటి పేరున్నటువంటి బ్రహ్మగారు, ఎవరిని చూస్తున్నారో అతని లాంటి వాడే అయినటువంటి హరుడు అంటే శివుడు. విష్ణువు లాంటి వాడే, విష్ణువంతటి వాడే కదా శివుడు కూడా. వీళ్ళందరూ ఆహా ఏమి దివ్యమంగళ స్వరూపం రా, ఇది కదా సౌందర్యం అంటే, ఈ కదా తేజస్సు అంటే అని చెప్పి చూస్తున్నారట. అలా చూస్తూ ఉండిపోయారట. అటువంటి తేజస్సును చూస్తూ 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 తమని తాము మరచిపోతూ
ఆయనని పొగడడం మొదలు పెట్టారట. ఏమని పొగుడుతున్నారు? పురుషోత్తమ నీరూపము పరమ శ్రేయంబు భువన పంక్తులకెల్లన్ స్థిరవైదిక యోగంబు వరుసన నీ యందు కానవచ్చే మాకున్. నీలోనే సృష్టి అంతా ఉందయ్యా. నీ రూపము పరమ సౌందర్యవంతము, పరమ పవిత్రమైనది, పరమ శ్రేష్టమైనది. నీ రూపంలో నాకు సృష్టి అంతా కనిపిస్తోంది. నీ రూపమే వేద రూపము, నీ రూపమే ఓంకార రూపము, నీ రూపమే ప్రణవ రూపము. అసలు ఈ లోకాలన్నిటికీ కూడా నీ రూపమే కదా ఆధారం. నువ్వే కదా స్థిరత్వాన్ని ఇచ్చేది. వైదికమైనటువంటి అంశాన్ని నీలో లీనం చేసుకుని నీవే కదా సమస్తాన్ని కూడా నువ్వు నడిపిస్తున్నావు. వరుసను నీ యందు కానవచ్చే మాకు. అంతా నీలోనే కనిపిస్తోంది అయ్యా. మరి అంతా ఆయనలో కనిపించక ఇంకెక్కడ కనిపిస్తుంది? విష్ణు సహస్రనామంలో మొదటి పేరే అది. మొదటి నామమే విశ్వం. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభు. అయిపోయింది. ఇంకేమిటి సహస్రనామం? విశ్వం చెప్పేసంగా అంతా నువ్వే అని చెప్పి. మిగతా 999 నామాలు ఆ విశ్వం అనే మాటకి ఎక్స్ప్లెనేషన్స్, వివరణ. విశ్వం అనే మాటకి వివరణే మిగతా 999 నామాలు. మొట్టమొదటి మాటలోనే ఆయన ఎవరన్నా చెప్పేస్తున్నాం. అంతే కదా. అమ్మవారికి కూడా అలానే చెప్తున్నాం. ఇంకెంత 3 రోజుల్లో వెళ్ళిపోతున్నాం శారదా నవరాత్రుల్లోకి. శ్రీమాత అయిపోయింది. ఇంకేమిటి చెప్పేది స్తోత్రం? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి చెప్పేశాంగా, అయిపోయిందిగా. ఆవిడ ఎంతటి ఆవిడో చెప్పేశాం. నువ్వే తల్లివి, నువ్వే మహారాణివి. పరమ పవిత్రమైనటువంటి పెద్ద సింహాసనం శ్రీమత్ సింహాసనేశ్వరి చెప్పేశాం. మిగతా ఆ నామాలన్నీ కూడా ఆ చెప్పినటువంటి ఒక్క లైన్కి మనం ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్. అదే చెప్పారు దేవతలు కూడా. బాబు నీ రూపం ఇంతటిది, నీలోనే అంతా ఉంది, కాబట్టి మమ్మల్ని కాపాడు అని చెప్పి ఏమని అడిగారు? విష్ణువు ఇచ్చినటువంటి ఆ తరుణోపాయం ఏమిటి అన్నది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఒక్కసారి లాగౌట్ అయ్యి అందరూ లాగిన్ అవ్వండి. ఇప్పుడు దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారు. ఎవరు తీసుకెళ్లారు? బ్రహ్మగారు తీసుకెళ్లారు. శివుడు కూడా వెళ్ళాడు ఆఖరికి. ఎందుకంటే అది స్థితికారకత్వం, అడ్మినిస్ట్రేటివ్ వర్క్. అది పోయినదంతా వెనక్కి తెచ్చుకోవడం అంటే అది స్థితికారకత్వం. స్థితికారకత్వానికి సంబంధించిన వాడు పెద్ద ఆయన మహావిష్ణువు. కాబట్టి శివుడు కూడా దేవతల్లో భాగమేగా. శివుడు కూడా దేవతల్లో భాగమేగా. అందుకని అందరితో పాటు శివుడు కూడా వెళ్ళాడు. బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని అందరూ వెళ్ళారు. వెళ్తే విష్ణుమూర్తి అన్నాడు, అది మీరు చేసినది చాలా తప్పు పని, కాబట్టి ఆ పర్యవసానం అనుభవించాలి. కానీ నేను కాపాడతాను. నేను మిమ్మల్ని నా బిడ్డలు కాబట్టి మిమ్మల్ని నేను కాపాడతాను. కాపాడేటటువంటి తరుణోపాయం చెప్తాను. అది మీరు కష్టపడి తెచ్చుకోవాలి. ఎందుకు? వస్తువు పట్ల అమర్యాదగా ప్రవర్తించి, సింపుల్. ఇప్పుడు మీ అందరికీ, ఇప్పుడు మేము యాజ్ అ పేరెంట్స్ నేను చెప్తున్నాను, మాకు పేరెంట్స్ కూడా వస్తువు మీ అందరికీ అవసరానికి ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే వస్తుంది కాబట్టి ల్యాప్టాప్ కొనిస్తారు ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ల్యాప్టాప్ ట్యాబో ఉంటుంది మీ దగ్గర. దాన్ని మీరు ఇష్టానికి వాడేసేసి దాన్ని కంప్లీట్గా రూయిన్ చేశారనుకోండి, కంప్లీట్గా పనికి రాకుండా చేసేసారనుకోండి, 2-3 రోజులు ఎంత ఇబ్బంది అవుతుంది మనకి. అవునా కదా? ఇబ్బంది అవుతుందా లేదా? ఆ ఇబ్బంది వల్ల ఏ సెల్ ఫోన్లోనో లేదంటే మీరు ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళో వినాల్సి వస్తుందా లేదా పాఠం? అవునా కదా? ఆ సెల్ ఫోన్లోనేమో క్లారిటీ సరిగ్గా ఉండదు, సిగ్నల్స్ సరిగ్గా రావు. కొంటాము, ఇంకొకటి కొనక తప్పుతుందా? కొంటాము. కానీ కొనేలోపు మీరు ఇబ్బంది పడుతున్నారా లేదా? కష్టపడుతున్నారా లేదా? అదే విష్ణుమూర్తి చేశాడు. పోగొట్టుకున్నారు కదా, ఉన్నదంతా పోగొట్టుకున్నారు కదా. కష్టపడండి. ఇప్పుడు కష్టపడి సంపాదించుకోండి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిందంతా కూడా మీరు కష్టపడకుండా అయాచితంగా వచ్చింది. మీ దేవతలు అనేటటువంటి స్థాయికి, మీ స్టేటస్ని దృష్టిలో పెట్టుకుని
నేను లక్ష్మీదేవి అనుగ్రహిస్తే వచ్చినవి, ఆఖరికి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయేలా చేశారు మీ వల్ల. ఇప్పుడు కష్టపడండి, కష్టపడి సంపాదించుకోండి. ఈ కష్టపడడంలో ఎవరిని ఇది చేయాలో నేను చెప్తాను, ఎవరి సహాయం చేసుకోవాలో నేను చెప్తాను. వాళ్ళ సహాయం తీసుకుని కష్టపడండి, మీకు తెలిసి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కష్టపడి సంపాదిస్తారు, ఇప్పుడైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు కదా. అందుకని ఇప్పుడు మీకు తెలిసి వస్తుంది అని చెప్పి చెప్తాడు. ఏమని? పాలమున్నీటి లోపల సర్వతృణముల ఔషధములు తెప్పించి చాలవైచి మందరశైలంబు మంథాదముగక చేసి తనర వాసుకి దరిద్రాడు చేసి నా సహాయము చేత నలినందరును మీరు తరువుడు వేగమంత్రులైలగుచు ఫలము మీదయ్యడు బహుళ దుఃఖముల ఫలము మీదయ్యడు బహుళ దుఃఖముల బడదురు దైత్యులు పాపతములు అలసటయును లేక అఖిలార్థములు గల్గు విషదిలో నుంచి నొక్క విషము పుట్టు చెప్పాడు. విషదిలో నుంచి విషము పుట్టు గలగి వెరవవలదు కామరోషంబులు వస్తు చేయమునందు వలదు మీకు చెప్పాడు. ఇప్పుడు కష్టపడండి రా నాయన, కష్టపడి సంపాదించుకోండి. నేను పాలమున్నీటి లోపల సర్వతృణముల ఔషధముల తెప్పించి చాలవైచి మందరశైలంబు మందాదముగా చేసి తనర వాసుకి దరిద్రాడు చేసి బరగుడు. అంటే పాలమున్నీరు అంటే, మున్నీరు అంటే సముద్రము. మనకి ఒక కీర్తన ఉంది, మున్నీట పవళించు నాగశయన అని చెప్పి ఒక కీర్తన ఉంది, ఎంఎల్ వసంత కుమార్ గారు పాడినటువంటి కీర్తన. మున్నీరు అంటే సముద్రం, పాలమున్నీరు అంటే క్షీరసాగరము. పాలు అంటే క్షీరము కదా. క్షీరసాగరంలో దివ్యౌషధములు మూలికలు అన్నీ తెచ్చి వేసి దాంట్లో వెయ్యండి. ఎక్కడెక్కడి దివ్యౌషధాలు మూలికలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో వెయ్యండి. క్షీరసాగరంలో వేసి మంధర పర్వతం అనేటటువంటి చక్కటి ఒక మహోన్నతమైనటువంటి పర్వతం ఉంది. ఆ మంధర పర్వతాన్ని కవ్వంగా తీసుకురండి, కవ్వంగా తీసుకొచ్చి వెయ్యండి, అక్కడ నిలపండి. వాసుకి ఆదిశేషుడంతటి వాడు వాసుకి. వాసుకి అంటే సర్పరాజు. ఆదిశేషుడు సర్పాలన్నిటిలోకి ఉత్తముడైనా సరే సర్పాలన్నిటికీ రాజు. ఇప్పుడు మహావిష్ణువు అందరికన్నా పరమాత్మ గొప్పవాడు, చాలా గొప్పవాడు, పరమాత్మ పరమేశ్వరుడు. కానీ దేవతలకి రాజు దేవేంద్రుడు. అలాగే సర్పాలన్నిటికీ రాజు వాసుకి. ఆ వాసుకిని కవ్వపుత్రాడుగా తీసుకొచ్చి కట్టండి. మందర పర్వతానికి కవ్వపుత్రాడుగా తీసుకొచ్చి కట్టండి. కట్టి నా సహాయము చేత అంటే నర్మగర్భంగా చెప్పాడు, అవసరమైనప్పుడు నేను ఆదుకుంటాను. నలినందరును మీరు తరువుడు వేగమతంద్రులగుచు. వేగమతంద్రులగుచు అంటే చాలా బలంగా చిలకాలి. ఫలము మీదయ్యుడు బహుళ దుఃఖంబుల బడదురు దైత్యులు పాపమతులు. ఫలం మీకు దక్కుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షసులకి వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. అలసటయును లేక అఖిలార్థము గల్గు విషధిలో నుంచొక్క విషము పుట్టు. మీరు అలసిపోతారు, అలసట అనేది వస్తుంది, కానీ మీకు ఉన్నతమైనటువంటి అఖిలార్థములు కలుగు చక్కటి పరమ ఉన్నతమైనటువంటి వస్తువులు మీ పరమవుతాయి. కాబట్టి చిలకండి. విషధిలో నుంచొక్క విషధిలోనొక్క విషము పుట్టు. హలాహలం పుడుతుంది. అయినంత మాత్రాన భయపడకండి, భయపడద్దు. విషధిలోనొక్క విషము పుట్టు గలగి వెరవవలదు కామరోషంబుల వస్తు చేయమునందు వలదు చేయ. కొన్ని వస్తువులు అక్కడ అక్షీరసాగర మథనం జరిగేటప్పుడు కొన్ని వస్తువులన్నీ పుడుతూ ఉంటాయి. ఆ వస్తువుల పట్ల అట్రాక్షన్కి లోనవ్వకండి. అర్థమైందా? అట్రాక్షన్కి లోనవ్వకండి. కొన్ని వస్తువులు మీకు సహాయం చేసినందుకు అవతల పక్క వారికి కూడా ఇవ్వాల్సి వస్తుంది.
కొన్ని కొన్ని వస్తువులు ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత అవి కూడా మీకు దక్కుతాయి. కానీ అట్రాక్షన్కి లోనవ్వకండి. డోంట్ గెట్ అట్రాక్టెడ్ చెప్పాడు. విషం పుడుతుంది, భయపడద్దు. వస్తువులన్నీ పుడతాయి, వాటి మీద మోహపడకండి, వాటిని చూసి అట్రాక్ట్ అవ్వకండి. మీకు నేను అవసరమైనప్పుడు సహాయం చేస్తాను. మందర పర్వతాన్ని తీసుకొచ్చి కవ్వంగా నిలిపి, కవ్వపుత్రాడుగా సర్పరాజైనటువంటి వాసుకుని తీసుకొచ్చి కవ్వపుత్రాడుగా కట్టి చిలకడం మొదలుపెట్టండి. చిలకడానికి ఎక్కడెక్కడి దివ్యౌషధాలు, చక్కచక్కటి మూలికలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో వెయ్యండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. విన్నారు. ఇప్పుడు విన్నారు, ఎందుకంటే ఇంక వినకపోతే ఇంక వేరే మార్గం లేదు కదా, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. విన్నారు, వెళ్ళారు. త్వష్ట అని చెప్పి గుర్తుపెట్టుకోండి. త్వష్ట బ్రహ్మ, త్వష్ట ప్రజాపతి, దక్ష ప్రజాపతి, తర్వాత కశ్యప ప్రజాపతి, వీళ్ళందరూ ఎటువంటి ప్రజాపతిలో అటువంటి ద్వాదశ ప్రజాపతుల్లో త్వష్ట ప్రజాపతి కూడా ఒకడు. ఇలా దేవతలు అందరూ కూడా పాపం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకాల్సి వస్తుందో అని చెప్పి ఒక పరమ శక్తివంతమైనటువంటి గుణపాన్ని తయారు చేసి ఇచ్చాడు త్వష్ట ప్రజాపతి దేవతలకి. త్వష్ట ప్రజాపతి, ఈ త్వష్ట ప్రజాపతి ఎక్కడ కలుస్తాడంటే మళ్ళాను త్వష్ట ప్రజాపతి కూతురే నరకాసురుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. కృష్ణుడి చేతిలో చనిపోయేటటువంటి నరకాసురుణ్ణి త్వష్ట ప్రజాపతి కూతురు పెళ్లి చేసుకుంటుంది, అక్కడికి కలుస్తాడు. ఈ త్వష్ట ప్రజాపతి పాప ఏం చేశాడంటే ఒక చక్కటి పదునైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక గుణపాన్ని మరి తవ్వాలి కదా. మందర పర్వతాన్ని లేపి తీసుకొచ్చి అక్కడ పెట్టాలి అంటే, క్షీరసాగరంలో నిలిపి కవ్వంగా నిలిపి చెయ్యాలి అంటే తవ్వాలి. ఆ తవ్వడానికి మామూలు మన ఇంట్లో తోటమాలి పూలకుండీల్లో తవ్వే చిన్న గుణపం సరిపోదు కదా. మందర పర్వతాన్ని తీసుకొచ్చేటటువంటి గుణపం అంటే అది ఎంత శక్తివంతమైనటువంటి అటువంటిది ఉండాలి. ఆ చేసేవాడు కూడా ఎంత నిష్ఠతో ఉండేటటువంటి వాడు చెయ్యాలి. విశ్వకర్మ చేస్తాడు జనరల్గా. ఇక్కడ త్వష్ట ప్రజాపతే పూనుకున్నాడు, నేను చేసిస్తాను గుణపాన్ని, నేను ఇచ్చిన గుణపాన్ని మీరు వాడకండి అని చెప్పి త్వష్ట ప్రజాపతి ఇచ్చాడు గుణపాన్ని. ఇస్తే పాపం వీళ్ళందరూ కూడా తవ్వితే ఏం జరిగిందంటే మందర పర్వతం లేచింది, కానీ దాన్ని లేపి తీసుకొచ్చి క్షీరసాగరంలో పెట్టడం మాత్రం వీళ్ళ వల్ల కాల. అంత సులువైన విషయమా? మామూలుగానే ఒక 2-3 కుండీలు మోస్తేనే, నా విషయమే చెప్తున్నానమ్మా, పెద్దగా నేను అంత ఇది చెయ్యలేను. 2-3 కుండీలు మోస్తేనే ఉష్షులు ఆడతాం మనం మామూలుగా ఏ పూల కుండీలో మోస్తే. ఎవరినో ఎందుకు అనడం, కొంచెం బరువు ఎత్తితేనే మనం అమ్మో అనుకుంటాం. అలాంటిది మందర పర్వతం కవ్వంగా కట్టాల్సింది, మందర పర్వతం కవ్వపు తాడుగా కట్టాల్సింది సర్పరాజు అయినటువంటి వాసుకిని. అవి రెండూ తీసుకురావడం అంత సులువైన పనులు అనుకుంటున్నారా? కాదు కదా. ఇప్పుడు చెప్పాడు కదా, అవసరమైనప్పుడల్లా సహాయం చేస్తాను నేనని చెప్పి కమిట్ అయ్యాడుగా. వచ్చాడు మళ్ళా. ఎలా వచ్చాడు? గరుడారోహకుడై గదాదిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నోహో వెరవకుండనుచు ప్రదీపించి తద్గిరిన్ కేలన్ నలువందక కందుకము మాట్కి పట్టి క్రీడించుచున్ కరుణాలోక సింధుండు సురాసురుల్ ప్రాణంబుల్ సమర్థించుచున్. ఎలా వచ్చాడు? తెలుసుగా వీళ్ళ వల్ల అవ్వదు అని చెప్పి గజేంద్ర మోక్షణ ఘట్టంలో వచ్చినట్టుగా సిరికింజప్పుడు శంఖచక్రయుగం చేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిని మన్నించడు ఆకర్ణికాంత రితంబిల్లము చొక్కనొత్తడు అంటూ అన్నీ పట్టుకుని లక్ష్మీదేవి కొంగు కూడా పట్టుకుని అలా వచ్చేలేదు పరిగేసుకుంటూ. ఇక్కడ జరుగుతున్నది ఏంటో ఊహిస్తున్నాడు. స్క్రీన్ పై రాసింది ఆయనేగా, మరి ఊహిస్తున్నాడు. ఏం జరుగుతుందో తెలుసు, వీళ్ళ వల్ల కాదని కూడా ఆయనకు తెలుసు. ప్రయత్నం చేసే లోపల ఆయన చక్కగా మేకప్ అయ్యాడు, గరుక్మంతుడిని కేకేశాడు, వచ్చాడు. రావడం కూడా ఎలా వచ్చాడు? గరుడారోహకుడై గదాదిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నోహో వెరవకుండనుచున్ ప్రదీపించి తద్గిరిన్ కేలన్ నలువందన్ కందుకము మాట్కిన్ బట్టి క్రీడించుచున్ కరుణాలోక సుధన్ సురాసురుల్ ప్రాణంబుల్ సమర్థించుచున్. గరుడ వాహనం మీద వచ్చాడు, చక్కటి పట్టుపుట్టం కట్టుకుని
శంఖచక్రాలను ధరించి గరుడ వాహనం మీద గదని పట్టుకుని ఒక చేత్తో చక్కగా వచ్చాడు. ఇంకో చెయ్యి ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది చెప్తారు ఇప్పుడు. గరుడ వాహనం మీద గదని చేత పట్టుకుని వచ్చి కంగారు పడకండి అని చెప్పి అక్కడి నుంచి కేకేసుకుంటూ వచ్చాడు. ఆగండి ఆగండి, కంగారు పడకండి అని చెప్పి తద్గిరిన్ నలువంద కందుకము మాటిన్ బట్టి క్రీడించుచున్, ఎలా మెరిసిపోతున్నాడు. కోటి సూర్యులు ఒక్కసారిగా వెలిగితే ఎలా ఉంటుందో హరికోటి ప్రభతో అని చెప్పి 1000 సూర్యులు ఒక్కసారి వెలిగితే ఎలా ఉంటుందో అంత తేజస్సుతో ఉన్నాడు. ఆ పర్వతాన్ని ఒక్కసారిగా ఎలాగా తద్గిరిన్ కేలం నలువంద కందుకము మాటి బట్టి క్రీడించుతుంది. అది ఒక చిన్న టెన్నిస్ బాల్ని పట్టుకున్నట్టుగా ఇలా లేపేట ఆ మందర పర్వతాన్ని. దాన్ని ఇలా లేపి, మన దగ్గర ట్రిక్స్ చేసేవాళ్ళు ఉంటారు, ఇలా బాల్స్ ఆడేవాళ్ళు ఉంటారు, గుర్తుందా మీకు? ఈ బాల్స్ ఇలా ఇలా ఆడిస్తూ ఉంటారు, 3 బాల్స్ ఇలా ఇలా ఆడిస్తూ ఉంటారు. అలా మందర పర్వతాన్ని ఇలా ఇలా బంతాడాడినట్టుగా చక్కగా ఇలా చేత్తో ఎగరేసుకుంటూ చక్కగా ఇలా 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 ఎగరేసుకుంటూ తీసుకొచ్చి ఈయన వెళ్ళిపోతున్నాడు గరుడ వాహనం మీద. వీళ్ళందరూ వెనకాల పరిగెడుతున్నారు, ఊరుబాబు ఏటో వెళ్ళిపోతున్నాడు అని. పరుగు కామనే ఎవరికైనా సరే. మొన్న పరిగెత్తారు మొత్తం పరివారం వైకుంఠంలో. ఇప్పుడు వైకుంఠమే కాదు, మొత్తం దేవతలందరూ పరిగెత్తారు. వెళ్ళిపోతున్నాడు గరుడ వాహనం మీద. తీసుకెళ్ళి ఆ క్షీరసాగర మదనంలో కవ్వంలా నిలబెట్టారు. ఇప్పుడు ఆ కవ్వంలా నిలబెట్టేసరికి ఆ కవ్వాన్ని చదును చెయ్యాలి కదా, నునుపుగా చెయ్యాలి. లేకపోతే అది కదలటం కష్టం కదా, ఒక ఆకారానికి తీసుకురావాలి. చేశారు దేవతలు రాక్షసుల తోడెందుకు తీసుకోమన్నారు? ఒక్కొక్కసారి యూ మే హ్యావ్ టు వర్క్ విత్ ద పర్సన్ దోస్ హూ యూ మే నాట్ లైక్, బట్ యూ మే హ్యావ్ టు వర్క్. అదే కల్పించాడు, ఆ పరిస్థితే కల్పించాడు విష్ణుమూర్తి. మీకు వాళ్ళకి పడదుగా. ఇప్పుడు మీకు కావాల్సిన కార్యం కావాలి అంటే వాళ్ళని సఖ్యం చేసుకుని వాళ్ళ తోడు తీసుకొచ్చుకోండి. వాళ్ళని సఖ్యం చేసుకుని వాళ్ళని తోడు తీసుకొచ్చుకుని వాళ్ళ సహాయం తీసుకుని ఈ మందర పర్వతాన్ని తెచ్చుకుని క్షీరసాగర మదనాన్ని చెయ్యండి, క్షీరసాగరాన్ని చిలకండి అని చెప్పాడు. తప్పుతుందా? చేశారు, తెచ్చుకున్నారు, రాక్షసుల్ని బతిమాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ మందర పర్వతం మొత్తాన్ని కూడా నునుపు చేశారు. చేసిన తర్వాత ఇంకా గొప్పలు గోళ్ళు ఉంటాయి కదా, వాసుకిని తీసుకురావాలి. వాసుకేం తక్కువవాడా, బతిమాలించుకోవద్దు. ఇప్పుడు ఎవరి టర్ను వాళ్ళది, ఎవరి టర్ను. బాబు నీతో పనుంది అంటే చూద్దాం, చేద్దాం. ఓహో అలాగా. ఈ మాటలు చాలా వింటూ ఉంటాం కదా మనం, యూజువల్గా వింటూ ఉంటాం. వాసుకు కూడా అదే అన్నాడు, నేను కొంచెం కదలలేకపోతున్నాను, ఎలాగా నీ సంగతి ఇలా ఉందా అని చెప్పి విష్ణుమూర్తి గరుగ్మంతుడిని పంపించాడు. సంగతి ఏంటో చూడు ఒకసారి, కదలలేకపోతున్నట్ట అని చెప్పి. గరుగ్మంతుడు విష్ణుమూర్తి విశ్వరూప దర్శనం చేస్తే ఎంతల్లా పెరుగుతాడో, ఆ గరుగ్మంతుడు కూడా అంతంతగా వామనుడు పెరిగినట్టుగా, త్రివిక్రమమూర్తి పెరిగినట్టుగా పెరిగిపోయి ఒక పిల్లపావును పట్టుకున్నట్టు వాసుకుడి. వానపావుని మామూలుగా ఎలా పట్టుకుంటారు, ఇలా 2 చేతులతోనూ అలా పట్టుకుని ఇలా 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 ఆడుస్తూ తీసుకొచ్చి అలా క్షీరసాగరంలో పడేశాడు. ఉంటుంది మరి మామూలుగా. ఇప్పుడు వాళ్ళిద్దరికి జాతి వైరం, అందులోనూ వాసుకి గరుగ్మంతుడికి కూడా జాతి వైరం, గ్రద్దలకి పాములకి జాతి వైరం కదా. కానీ అక్కడ ఏంటి, వెళ్ళగానే మామూలుగా ఏంటి, గరుగ్మంతుడు గ్రద్ద యొక్క స్వభావం ఏంటి, వెంటనే చంపేయాలి. కానీ విష్ణుమూర్తి చెప్పాడు, ఒరే తీసుకొచ్చి పడే అంతే, చూసిరా కాల్సత్తు చెప్పాడు. అదే పాటించాడు. చెప్పింది చెప్పినట్టుగా పాటించిన వాడు కేవలం గరుగ్మంతుడే మొత్తం మీద. ఆంజనేయ స్వామి కూడా కాదు పాపం. ఆంజనేయ స్వామి చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు. గరుగ్మంతుడు చెప్పింది మాత్రమే చేశాడు. కదలలేకపోతున్నాను అని చెప్పి ఏదో గీరపోతున్నాడు. ఒక్కసారి ఆ సంగతి ఏంటో చూడు గరుగ్మంతుడా అంటే, నీ సంగతి ఇలా ఉందా? స్వామికి ఒక కార్యాన్ని సంకల్పిస్తే నువ్వు స్వామి కార్యానికి కూడా నువ్వు బతిమాలించుకునే స్థాయికి నువ్వు ఎదిగిపోతున్నావా నువ్వు అని చెప్పి తను పెరిగిపోయాడు. అంతకన్నా ఎదిగిపోయి పిల్లపావుని తీసుకొచ్చి ఒక వానపావుని ఇలా ఇలా ఆడించి తీసుకొచ్చి ఇలా విసిరేస్తే ఎలా విసురుతారో అలా విసిరేసాడు తీసుకొచ్చి క్షీరసాగరంలో. ఇక్కడ కనుసైగ చేశాడు ఎవరు? విష్ణుమూర్తి.
జగన్నాటక సూత్రధారి. చూస్తూ చూస్తూ పిల్లలకి ఎందుకు అన్యాయం చేస్తాడు? కనుసైగ చేశాడు, మాట్లాడకండి. ముందు పాము యొక్క తలభాగం దగ్గరికి మీరు వెళ్ళి నించోండి, మీకు కష్టం లేకుండా నేను చేస్తానని చెప్పాడు. ఎందుకు కష్టం లేకుండా చేయడం? పాము యొక్క తలభాగం ఇప్పుడు రాపిడి జరుగుతుంది, అది ఇలా 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 మనం ఆ కవ్వాన్ని, ఇప్పుడు అమ్మ వాళ్ళు మజ్జిగ చిలికేటప్పుడు చూడండి, చేత్తో ఇలా 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 చేస్తున్నప్పుడు, ఇప్పుడంటే ఎలక్ట్రికల్ బ్లెండర్స్ వచ్చాయి, చక్కగా అమెజాన్లో బుక్ చేసుకుంటే స్విచ్ చేసుకోగానే జర్రమని ఒక్క కొట్టు కొడితే వెన్న పైకి తేలిపోతుంది. ఇప్పుడు అలా కాదు కదా, ఈనాటికి మా ఇంట్లో చెక్క కవ్వమే. ఆ కవ్వంతో ఇలా ఇలా రాపిడి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పాముకి కూడా రాపిడి అవుతుంది, చేతికి మనకి తగులుతూ ఉంటుందా లేదా చెక్క. మరి అక్కడ కట్టింది మామూలు తాడా? పాము, జీవం ఉన్న ప్రాణం ఉన్న జీవి, ఒళ్ళు ఒరుసుకుపోదా? పాముకు మాత్రం, వాసుకి కూడా ఒళ్ళు ఒరుసుకుపోదు. అలా ఒరుసుకుపోకుండా ఏం చేశారంటే నునుపు చేయమని మళ్ళీ చెప్పాడు. వాడు ఇబ్బంది పడతాడు, వాసుకి ఎంతైనా సర్పరాజు ఇబ్బంది పడతాడు. నునుపు చెయ్యండి, నునుపు చేసి కట్టండి, కట్టిన తర్వాత మీరు కాసేపు మాట్లాడకుండా వెళ్ళి తల దగ్గర నించోండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎడ్డమంటే తెడ్డమనే బ్యాచ్ ఇంకొకటి ఉంది అటువైపు, మాకు అంటే మాకు అని పట్టుబట్టే బ్యాచ్ ఇంకొకటి ఉంది అవతల వైపు, రాక్షసులు. మీరు తల దగ్గర నించోండి అంటే చిలికేటప్పుడు రాపిడి ప్రెషర్ అనేది ఉంటుంది, ప్రెషర్ వచ్చినప్పుడు పాము నోట్లోంచి విషం పుడుతూ ఉంటుంది, అది అగ్నికీలలు వదులుతూ ఉంటుంది వాసుకి, అవునా కాదా? దాని నోట్లోంచి కుబుసం లేదంటే అగ్నికీలలు అవన్నీ అలా చాలా ఇదిగా ఉంటుంది, చాలా దాని నోట్లోంచి వచ్చేటటువంటి జలం ఇదంతా కూడా దేవతలకి హాని కలిగిస్తుంది. ఆ విషయం దేవతలకి హాని కలిగిస్తుందా లేదా? ఏం చేశాడు? మాట్లాడకుండా వెళ్ళి మీరు కాసేపు నించోండి తల దగ్గర, మీకు ఏ కష్టం లేకుండా ఉంటుంది అని చెప్పి. వీళ్ళు తల దగ్గరికి వెళ్ళగానే ఓహో ఇదేదో చాలా ట్రిక్ ప్లే చేస్తున్నారో, తల దగ్గర నుంచి ఉంటే వాళ్ళది ఆధిపత్యం అయిపోయినట్టుగా ఉంటుంది, సహాయం చేయడానికి అర్థిస్తే వచ్చిన వాళ్ళం, వాళ్ళు అడుక్కుంటే వచ్చిన వాళ్ళం మనము, వాళ్ళు మనల్ని అర్థించారు వచ్చి సహాయం చేయండి అయ్యా బాబు అని చెప్పి, సహాయం చేయాల్సిన వాళ్ళు అసహ్యంగా తోక పట్టుకోవడం ఏమిటి? మేమే తల దగ్గరికి వెళ్తామన్నాడు. ఇదే పని చేశాడు ఎవరు? బాబా ఎప్పుడు వచ్చి తీవు సుకులే కదా భ్రాతలు సుతులు చుట్టములు అని చెప్పి కృష్ణ పరమాత్మ అడిగాడు దుర్యోధనుడిని. అడిగితే ఏమన్నాడు? నేను కాళ్ళ దగ్గర నించుంటానా, నేను వెళ్ళి తల దగ్గర కూర్చుంటానన్నాడు. ఆఖరికి నిద్ర లేవగానే చూసింది ఎవరిని? ఫస్ట్ కంట్లో పడింది ఎవరు? అర్జునుడు. అర్జునుడికి సాయం చేశాడు. ఇది ఉపయోగించాలి కదా కాస్తైనా, అది ఉపయోగించలేదు దుర్యోధనుడు. ఇక్కడ అదే చేశారు. దుర్యోధనుడు ఏమి, వాడు రాక్షసుడు అన్న మాట తప్ప, రాక్షసుడు కాదు అన్న మాట తప్ప ఉన్నవన్నీ ఆ లక్షణాలే కదా, సమస్తం అన్నీ ఆ లక్షణాలే. అదే బుద్ధితో ప్రవర్తించాడు. నా అంతటి వాడు సర్వం సహా చక్రవర్తి వెళ్ళి కృష్ణ పరమాత్మ ఒక యాదవుడి కాళ్ళ దగ్గర కూర్చోవడమా అనుకున్నాడు. నీ కర్మ, అనుభవించాడు. ఇప్పుడు దేవతలు దానవులు, దేవతలు విన్నారు కాసేపు నించోండి మీకు ఆ కష్టం లేకుండా ఉంటుంది, దేవతలు వెళ్ళి నించున్నారు. దానవులు అంటే రాక్షసులు పట్టుబట్టారు, మీరు తల దగ్గర నించునే వాళ్ళు, మీకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు, మేము అంత హీనంగా తోక పట్టుకునే వాళ్ళమా అన్నారు. సరే తీసుకోండి, సైగ చేశాడు, ఇచ్చేయండి. ఇచ్చాడు అలా, మీకు అర్థం కావట్లేదు, ఇచ్చేయండి. ఇచ్చేశారు. ఇప్పుడు దాంట్లోంచి వచ్చే వేడంతా భరించాల్సింది ఎవరు? ఆ పాము వదిలేటటువంటి విషాన్ని, ఆ పాము వాసుకి వదిలేటటువంటి ఆ జలాన్ని, ఆ నోట్లో వచ్చేటటువంటి వేడిని, ప్రెషర్ని భరించాల్సింది ఎవరు? రాక్షసులు. లౌక్యము, స్మార్ట్నెస్ ప్రదర్శించాడు జగన్నాటక సూత్రధారి, ఆడించాడు. ఇప్పుడు చిలకడం మొదలుపెట్టారు. చిలకడం మొదలుపెట్టేసరికి ఏమైందంటే కింద బేస్ లేదు. మీరు గమనించే ఉంటారు, పాపం దాన్ని అలా తీసుకొచ్చి నించోబెట్టారు. మందర పర్వతాన్ని తీసుకొచ్చి అలా నించోబెట్టారు అంతే. నించోబెట్టేసరికి ఏమైంది? అది జారిపోయింది. మజ్జిగ గిన్నెలో చూడండి, కవ్వం కరెక్ట్గా నించుంటే చిలుకుతాం మనం, అవునా లేదా? సింపుల్, మనకి ఇంట్లో జరిగేదే మనం చెప్పుకుందాం. మజ్జిగ గిన్నెలో, పెరుగు గిన్నెలో కానీ మజ్జిగ గిన్నెలో కానీ కవ్వాన్ని పూర్తిగా బేస్ మీద నించోబెట్టి చిలుకుతాం.
గాల్లో చిలికితే ఏమవుతుంది, చిలికేవాడి ఒంటి మీద పడుతుంది, షర్టు బట్టలు పాడవుతాయి. అదే బేస్ మీద పెట్టి నించుంటే కరెక్ట్గా వస్తుంది. అది ఇక్కడ జరిగింది కూడా అదే. మందర పర్వతాన్ని నించోపెట్టడానికి బేస్ లేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఉపరితలం లాంటి దాని మీద, ఆ నీళ్ల మీద అలా నించోపెట్టారు. కవ్వపు త్రాడు అయినటువంటి వాసుకి ఆధారంగా అది నించునుంది అంతే. వీళ్ళందరూ ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు, తలవైపు పట్టుకున్నటువంటి దైత్యులు అంటే రాక్షసులు, తోకవైపు పట్టుకున్నటువంటి దేవతలు ఆ తాడుని దృఢంగా ఇలా పట్టుకుంటే ఆ పట్టు ఆధారంగా నించునుంది మందర పర్వతం. వీళ్ళు చిలకడం మొదలు పెట్టేసరికి ఏమవుతుంది, వాళ్ళు అట్లాగే వీళ్ళు ఎట్లాగేసరికి లూజ్ అయిపోయి కిందకి జారిపోయి వదులైపోతుంది కదా తాడనేది, వదులైపోయి కిందకి జారిపోయేసరికి అందరూ మళ్ళా హాహాకారాన్ని మొదలుపెట్టారు. ఓ బాబోయ్, ఈయన చిలకమన్నాడు బాగానే ఉంది, మనం మొదలెట్టాం బాగానే ఉంది, మందర పర్వతం మా వల్ల కాకపోతే ఆయనే తీసుకొచ్చి గొంతులు అడుగుకి తీసుకొచ్చి దీని మీద నిల్చోబెట్టాడు. మళ్ళీ వాసుకి కూడా మన వల్ల కాదంటే ఆయనే గరుత్మంతుడిని తీసుకొచ్చి పిలిపించాడు. మళ్ళీ ఈ మునిగిపోవడం ఏమిటి? ఎప్పటికీ మనం ఉద్ధరింపబడేది, ఎప్పటికీ ఇది గట్టెక్కేది. ఇలా ఎలాగా అంటుంటే విష్ణుమూర్తి ఇలా కాదు, కింద ఒక ఎంతటి బరువునైనా సరే భరించేటటువంటి ఒక ఆధారం కావాలి అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి సవరనై 1,00,000 యోజనములు వెడలుపై కడు కఠోరంబైన కర్పమును సదనైన బ్రహ్మాండమై ఆవహరించు ఘనతరంబకు ముఖగహ్వరంబు సకల చరాచర జంతురాసులనెల్ల మృంగి కొలగునట్టి మేటి కడుపు విశ్వంబుపై బడ్డ ఆగడి కదలని ఎట్టి కాళ్ళు గుర్తుపెట్టుకోండి. వెలికి లోనికి జనుతెంచు విపులతుండ అంబుజంబుల పోలడి నక్షియుగం సుందరంబగు విష్ణుండు సురలతోడి కూర్మి చెలువందనొక మహాకూర్మమయ్యే. ఎటువంటి కూర్మము? సవరణై 1,00,000 యోజనముల వెడల్పై కడు కఠోరమైన కర్పరమును. మామూలు చిన్న చితక తాబేలు కాదు. ఇప్పుడు మనం ఇంట్లో సరదాగా పెంచుకునేటటువంటి ఇంతింత చిన్న చిన్న తాబేళ్ళు కాదు. 1,00,000 యోజనముల వెడల్పు ఉందట ఆ తాబేలు. 1,00,000 యోజనముల వెడల్పు, నదనైన బ్రహ్మాండమైన నావహరించు తన తరగంబు ముఖ గహ్వరము. బ్రహ్మాండం అంతా కూడా కొలిచేటటువంటి ముఖం, అంత పెద్ద ముఖం. సకల చరాచర జంతురాసులనల్ల మృంగి లోగొనునట్టి మేటి కడుపు. మొత్తం విశ్వమంతాన్ని కూడా మింగేసినా కూడా లోపలికి వెళ్ళిపోయేంతటి పెద్ద కడుపు ఆ తాబేలుకి. కమఠము కర్పరము అంటే తాబేలు. అటువంటి కడుపు. విశ్వంబుపై పడ్డ నాగగలది ఎట్టి కాళ్ళు. విశ్వమే చాలా పెద్దది. యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ థింగ్, రైట్? ఇటువంటి విశ్వము అంటే ఇటువంటి యూనివర్స్ ఇంకొక రకమైనది ఏదన్నా వచ్చి పడినా కూడా ఎటువంటి చలనము లేకుండా శుభ్రంగా మోస్ట్ లైట్గా ఒక ఎండిపోయిన ఆకు మన మీద పడితే ఎంత ఈజీగా, ఎంత అసలు చలనమే ఉండనట్టుగా ఎలా ఉంటామో అంత నిగ్రహించుకోగలిగినటువంటి కాళ్ళు ఉన్నాయట ఆ తాబేటికి. వెలికి లోనికి చనిదెంచు విపులతుండ లోపలికి. తాబేలు ముఖం చూడండి, లోపలికి ఆ డోమ్ లోపలికి వెళ్ళిపోగలదు, మళ్ళీ బయటికి కూడా రాగలదు. లోపలికి బయటికి వెళ్ళిపోతుంది ముఖం, ఆ గొంతు దగ్గర నుంచి లోపలికి అనిపించుకోగలదు. అంబుజంబుల పోలడి నక్షియుగం. పద్మాల్లాంటి కళ్ళు. మళ్ళీ ఇక్కడ కూడా పద్మాల్లాంటి కళ్ళే స్వామి కదా మరి. పద్మాల్లాంటి కళ్ళు. సుందరంబగు విష్ణుండు సురలతోడి కూర్మి చెలువంద ఒక మహాకూర్మమయ్యే. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి తాబేలుగా మహావిష్ణువు వచ్చాట. ఎంత భక్త సులభుడు చూడండి. వాళ్ళు ఏదో తప్పు చేస్తే అనుభవించండి అని చెప్పకుండా మీకు సహాయం చేస్తానరా, ఇదంతా చెయ్యండి అని చెప్పడమే కాకుండా కవ్వాన్ని నిలబెట్టడం కోసం తీసుకొచ్చి మందర పర్వతాన్ని నిల్చోబెట్టాడు. వాసుకిని ఎత్తలేకపోతున్నాము, నాగరాజు అయినటువంటి వాసుకిని ఎత్తలేకపోతున్నాము అంటే గరుత్మంతుడిని పంపించి పట్టరారా నాయన అని చెప్పి గరుత్మంతుడిని పంపించాడు. కవ్వం మునిగిపోతుంటే వీళ్ళెవరూ కాదు, ఇంకా వీళ్ళెవరి వల్ల కాదు, నేనే నా అంతటి వాడు దిగి తీరాల్సిందే రంగంలోకి అని చెప్పి
ఆ కవ్వాన్ని నిలపడం కోసం, మందర పర్వతాన్ని వీపున మోపున నిలపడం కోసం ఒక పెద్ద తాబేలుగా వచ్చాడు. వచ్చి కమఠంబై జలరాశిజొచ్చి లఘు ముక్తాసుక్తి చందంబునన్ నమరేంద్రింద్రము నెత్తి వాసుకి మహానాగంబుతో లీలతో అమరేంద్రాదులు మౌళి కంపములతో ఔ కదా బాపురే కమలాక్ష శరణంబు భూదిసల్ ఆకాశంబులన్ రోయగన్. కమఠంబై జలరాశిజొచ్చి, అటువంటి తాబేలై ఆ సముద్రం లోపలికి ప్రవేశించి, క్షీరసాగరంలోకి ప్రవేశించి, లఘు ముక్తాసుక్తి చందంబునన్, చల్లగా మెల్లగా చక్కగా నెమ్మదిగా అందంగా వెళ్ళిపోయాట లోపలికి. నమదేంద్రింద్రము ఎత్తి, అంటే ఆ పర్వతాన్ని ఎత్తి, వాసుకిని ఆధారంగా చేసినటువంటి పర్వతాన్ని ఎత్తి, మహానాగంబుతో లీలతో, ఆ వాసుకితో సహా జారిపోయింది ఆ కవ్వం. మరి ఆ మందర పర్వతం వాసుకితో సహా పైకెత్తాడు. ఎత్తి అమరేంద్రాదులు మౌళి కంపములతో ఔ కదే బాపురే, అయ్య బాబోయ్ అనుకుంటాం కదా ఏదన్నా మన వల్ల కానిది ఎదుటివాడు ఎవరైనా చేస్తారు, బాబోయ్ ఎంత బాగా చేశాడు రా, ఎంత శక్తివంతుడురా, హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్, ఎక్స్ట్రాడినరీ, మన లాంగ్వేజ్ ఇదే కదా అని చెప్పి అనుకుంటామా లేదా? అలా బాపురే, అవును కదా, విష్ణుమూర్తి కాబట్టి ఇలా చెయ్యగలిగాడు కదా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేలాగా కమలాక్ష శరణంబు బూదిసల్ ఆకాశంబునన్ మ్రోయగన్. భూమి ఆకాశాలు మోగిపోతున్నాయట. మహానుభావ రక్షించవు, కమలాప్తుడా నారాయణ మహావిష్ణువ, మమ్మల్ని మా యందు కరుణ చూపి రక్షించావు, నీవు కాబట్టి రక్షించావు మహానుభావ అని చెప్పి అందరూ కూడా పూర్తిగా శరణాగతి నమస్కారం చేసుకున్నారట. ఈ ఘట్టం దగ్గర మహాకూర్మావతారము, ఆదికూర్మావతారం ఆవిర్భవించింది అనేటటువంటి ఘట్టం దగ్గర ఇవాల్టి కథాశ్రవంతిని ఆపుకుందాం. వచ్చే వారం క్షీరసాగర మదనం కొనసాగుతూ ఉంటుంది. కొనసాగుతున్న క్రమంలో ఏమేం పుట్టాయి, అసలు క్షీరసాగర మథనంలో జరుగుతున్నప్పుడు ఆ క్షీరసాగరంలోంచి ఏమేమి వచ్చాయి, వచ్చినవన్నీ ఏమయ్యాయి, వచ్చిన తరువాత ఏం జరిగింది, ఏది ఎవరికి చెందింది, దేన్ని ఎవరు స్వీకరించారు, లక్ష్మీదేవి ఎలా పుట్టింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఒక చిన్న విన్నపం, వచ్చే వారం పై వారం ఏమవుతుందంటే దసరా పక్క రోజు కొంచెం అందరూ కూడా ఈ నిమజ్జనాలు ఈ హడావిడిలో ఉంటారు. వచ్చే వారం మాత్రం శనివారం ఆదివారం 2 రోజులు క్లాస్ ఉంటుంది. సెషన్ 2 రోజులు ఉంటుంది. శనివారం 8 o'clockకి ఉంటుంది, ఆదివారం 8 o'clockకి ఉంటుంది. వచ్చే వారం మాత్రమే. నెక్స్ట్ వీక్ నుంచి మామూలుగా శనివారమే ఉంటుంది. తర్వాత వచ్చే వారం మాత్రం వెంటనే 2 రోజులు శని ఆదివారాలు ఉంటాయి. కాబట్టి మనం ఆ 2 రోజుల్లో లక్ష్మీదేవి ఆవిర్భవించి అమృతం పుట్టే వరకు చెప్పుకుని క్షీరసాగర మథన ఘట్టాన్ని కూడా మనం సమాప్తం చేసుకుందాం 2 రోజుల్లో. 3 సెషన్స్ సరిపోతాయి అలాగే. ఇప్పుడు స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాపుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అనాథः సదనాః సంతు జీవంతు శరదాం శతం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శ్రీరామ జయం.